మార్కు సువార్త వ్రాయడానికి ప్రధాన ఉద్దేశం, ఆ మార్కు అంటే ఎవరో తెలుసా? ఈ మార్కు సువార్త రాసిన మార్కు గారే. మార్కు గారు ఏం చేశాడు అని అంటే ఒక సువార్త రాశాడు. ఆ మార్కు సువార్త వ్రాయడానికి ప్రధానమైన ఉద్దేశం ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. నువ్వు ఒక ఉత్తరం రాసావంటే ఆ ఉత్తరానికి ఏముంటుంది? మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం, మీరు కూడా అక్కడ క్షేమం అని తలస్తున్నాం. ముఖ్యంగా రాయినది ఏమంటే, ఇదిగో హాస్టల్లో ఉన్నాను కనుక హాస్టల్ ఫీజు మీరు ఇదిగో 30,000, అలాగే మెస్ బిల్లు ఇంత, పాకెట్ మనీ ఇంత. మీరు అక్కడ క్షేమంగా ఉన్నాం, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నానని తలస్తున్నాం. అదా ముఖ్య ఉద్దేశం? అది ముఖ్య ఉద్దేశం కాదు. అసలైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్టల్ బిల్లు కట్టాలి కనుక పాకెట్ మనీ వేయాలి. ఏమండి? అలాగే ఇక్కడ బుక్స్ కూడా కొంత అమౌంట్ పే చేయాలి. అది ముఖ్య ఉద్దేశం. మార్కు సువార్త రాయడానికి కూడా ఏముంది? ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆ ముఖ్యమైన ఉద్దేశం చెప్పినే మార్కు సువార్త రాయడానికి అతను ముందుకు వచ్చాడు. మార్కు సువార్త రాయడంలో ప్రధానమైన ఉద్దేశం మార్కు గారికి ఉంది. మార్కు సువార్త మనకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి కనబడదు. చూడండి, ఆయన సేవ ప్రారంభం దగ్గర నుంచి కనబడుతుంది. ఆయన జనన వృత్తాంతం అందులో కనబడదు. ఈ సువార్త రాయబడిన కాలం ఏంటంటే శకము 55వ సంవత్సరం నుండి 70 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఈ సువార్త రాశాడు. 55 నుండి 70 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఈ సువార్త రాశాడు. అప్పుడు రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తుంది నీరో చక్రవర్తి కాలం. నీరో చక్రవర్తి కాలం అనగానే చాలా క్రూరమైన వాడు, క్రూరుడు, భయంకరుడు. రోమా రాజ్యానికి నీరో ఎన్నో రాజు అని అంటే 6వ రాజు. అది కూడా రాసుకోవచ్చు. రోమా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో 6వ రాజు ఎవరు? నీరో చక్రవర్తి. సుమారుగా ఈయన 68 వరకు కూడా పరిపాలన చేసి ఆయన రాజ్య పరిపాలన ముగించాడు. 15 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఈ రాజ్య పరిపాలనలో ఎన్నో క్రూరమైన అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, భయంకరమైన రీతిలో అతను చేసిన మోసాలు, మనుషుల్ని పాడు చేయడం, ప్రాంతాలని పాడు చేయడం, ప్రజల్ని విచ్ఛిన్నం చేయడం, ఎంతో విప్లవాలు సృష్టించడం, క్రూరమైన మనస్తత్వాలు. ఇతనికి ఒక ఆశ ఉంది, ఒక గోల్ ఉంది. ఇతనికి ఏంటంటే ఈ యొక్క రోము నగరాన్ని మరలా దీన్ని ఒక నూతనమైన రీతిలో కట్టించాలి. అర్థమైందా? ఇతని గోల్ ఏంటి? రోమ్ పట్టణం ఉంది కదా, ఈ రోమ్ పట్టణాన్ని రూపుమాపి ఒక ఉన్నతమైన రీతిలో ప్రపంచంలో దీన్ని ఒక ఉన్నతమైన నగరం కింద కట్టి పేరు తెచ్చుకోవాలని ఒక ఆశ ఉంది అతనికి. ఆశ ఉంటే మరి అప్పటికి ఈ ముందున్న ఈ రోమ్ పట్టణం ఉంది కదా, దాన్ని తగలబెట్టించేశాడు. దాన్ని తగలబెట్టించి పిడేలు వాయించుకుంటా ఇతను కూడా ఒక సంగీత ప్రియుడు. సంగీతం అంటే చాలా ఇష్టం ఇతనికి. పిడేలు వాయించుకుంటా ఆ రోము నగరంలో ఏం చేస్తున్నాడంటే పాటలు పాడుకుంటా ఆనందిస్తూ ఉన్నాడండి. రోమ్ పట్టణాన్ని తగలబడేసి. ఇల్లు తగలబడుతుంటే ఎవడన్నా పాటలు పాడతాడా? చెప్పాలి మీరు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ ఉన్నాడు. ఎందుకు పాడుతున్నాడు? ఆడే తగలబెట్టాడు కాబట్టి చింత లేదు కనుక. ఎందుకు లేదు చింత అంటే దాన్ని మరలా గొప్పగా కట్టించి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉంది కనుక. అందుకని చెప్పి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. అలాగా ఇతడి రోమ్ పట్టణం సుమారుగా 9 రోజుల వరకు తగలబడుతూనే ఉందంటండి. 9 రోజుల వరకు తగలబడుతోంది. మొత్తానికి కాలింది. దాన్ని మరలా కట్టడాలు ప్రారంభించాడు అనుకోండి. అయితే ఇది తగలబెట్టేసి
ఇతను ఏం చేశాడు తెలుసా? ఏమి ఎరగని వాడుగా ఇది క్రైస్తవులు ఈ ప్రాంతంలో చొరబడి ఈ క్రైస్తవులైన వారు దీన్ని తగలబెట్టారని ఏమండి ఆ నేరం ఎవరి మీద వేసాడు? ఆ నేపం క్రైస్తవుల మీద వేసేసాడు. క్రైస్తవుల మీద వేస్తే అప్పటి వరకు క్రైస్తవుల మీద ఒక సానుభూతి ఉండేది. ఆ సానుభూతి అంతా పోయి ఇప్పుడు ఏమైందంటే వారి మీద ద్వేషం ఏర్పడింది. క్రైస్తవుల మీద ద్వేషం ఏర్పడి క్రైస్తవుల్ని హింసించడం ప్రారంభించారు. క్రైస్తవుల్ని చంపడం ప్రారంభించారు. తారుపోసి ఎలిగించేసేవారు. ఒక స్టేడియంలో తీసుకెళ్ళి, ఒక క్రికెట్ స్టేడియం ఉంది కదా, అంత పెద్ద స్టేడియంలో తీసుకుని వెళ్ళి అందరూ కూడా ఆడిటోరియంలో అలాగా ఆహ్లాదకరంగా చూస్తూ అందులోకి ఒక సింహాల యొక్క సమూహాన్ని అందులోకి పంపించేస్తే పేతురు యొక్క జీవిత చరిత్రలో మనకి ఇది బాగా కనిపిస్తుంది. ఒక సింహాల యొక్క సమూహాన్ని అందులోకి పంపించేస్తే అక్కడ దొరికిన వాడిని అక్కడ సింహాలు ఏం చేసిన మొక్కల కింద చీల్చి తినేసినాయండి. ఇలాగ గెద్ద పిల్లని పట్టుకుపోయినట్లుగా గెద్దొచ్చి కోడి పిల్లని ఎలాగైతే పట్టిపోతుందో అలాగ పెట్టిపోవడం, చీల్చి ఎంత చిత్రహింసలు చేయబడ్డారో. సుమారుగా 2 సంవత్సరాల కాలము అంటే 68 వరకు కూడా వీళ్ళు ఏం చేశారు? 66 నుండి 68 వరకు కూడా భయంకరమైన చిత్రహింసలు చేయబడ్డారండి. చిత్రహింసలు చేయబడ్డారు. క్రైస్తవులు ఊచకోత కోయబడ్డారు. భయంకరమైన రీతిలో హింసించబడ్డారు. భయంకరమైన రీతిలో శోధించబడ్డారు. ఇంత భయానీకమైన పరిస్థితులు గుండా ఆనాటి క్రైస్తవులు వెళుతున్న రోజులవి. క్రైస్తవులు హింసించబడుతున్న రోజులవి. క్రైస్తవులు ఊసకోత కోయబడుతున్న రోజులవి. తాళ్లతో కట్టి పేతురుని ఏం చేశారో తెలుసా? తల క్రిందులుగా సిలివేసి చంపించేశారు. అదే నీరో చక్రవర్తి కాలంలోనే పౌల్ని శిరచ్ఛేదనం చేయించాడు. పౌల్ని ఏం చేశాడు? శిరచ్ఛేదనం చేయించాడు. పేతురునైతే తలకిందులుగా సిలివేసి, ఆంధ్రేయునైతే యక్షాకారంలో సిలివేసి భయంకరమైన రీతిలో, క్రూరత్వమైన రీతిలో హింసించి రంపాలతో కోయించి తారుపోసి చంపబడుతున్న రోజుల్లో మార్కు సువార్త రాసి ఆనాడు క్రైస్తవ సమాజానికి అందించాడు. ఓ సహోదరులారా, ఓ ప్రియమైన సహోదరులారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు కూడా మనవలే శోధించబడ్డాడు. ఎంతో పరిచర్య చేశాడు. ఆయన జీవితాన్ని చూపిస్తే అనేక మంది ఆదరించబడతారని మార్కు సువార్త వ్రాసి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కష్టము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, ఆయన హింసలు ఇవన్నీ ఆనాటి సమాజానికి చూపించి వారిని ధైర్యపరిచి క్రీస్తులోనికి వారిని ప్రతిష్ఠిత చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూలత ఏర్పడినా మీరు ప్రభువులో స్థిరమైన రీతిలో నిలబడి ఉండండి. అంతవరకు సహించనిదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. మనతో ఉండే దేవుడు ఆయన. ఇదిగో మృతున్నై ఉన్నాను కానీ యుగ యుగములు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన జీవిస్తూ ఉన్నాడు. కనుక అంతవరకు సహించిన వానికి దేవుడు తన బహుమానం ఇస్తాడు. ఈ శోధనమా కొంతకాలం మట్టుకే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే చనిపోయి చిత్రహింసలు చేయబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారో మీరు కూడా ఒక దినమందు లేపబడతారు. దానికి నిదర్శనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అని ఆనాడు హింసించబడుతున్న సంఘానికి, హింసించబడుతున్న సహోదరులకు, చంపబడుతున్న సహోదరులకు మార్కు ఏమి రాశాడు? సువార్తను వ్రాసి ఆనాడు సమాజానికి అందించాడు. ఎంత మంచి మార్కు అండి! ఎంత మంచి ఉన్నతమైన హృదయం ఈ మార్కు గారిది. మార్కు జీవితం మనకు అవసరమా కాదా? అవసరమే. మార్కు ప్రారంభం ఏంటి? మార్కు ప్రారంభము పరిచర్య కొరకు వెళ్ళినవాడు, భక్తి కలిగిన కుటుంబంలోంచి వచ్చిన వాడే. మరియా చాలా భక్తిగా పెంచింది మార్కుని. యెరూషలేములో ఉన్న మరియా భక్తిగానే పెంచింది మార్కుని. ఆ భక్తి లక్షణాలు ఉన్నాయి కనుకనే మొదటి మిషనరీ ప్రయాణంలో
మార్కు పౌలు గారితోనూ బర్నబాతోనూ కలిసి వెళ్ళాడు. పంపులీలో కొంచెం ఆటంకం వచ్చింది. ఎందుకో ఏ ఆటంకం వచ్చిందో అక్కడ మనకు స్పష్టత తెలియదు, కానీ వెనుదిరిగి వచ్చేసాడు. వెనుదిరిగి వచ్చిన తర్వాత పౌలు విసర్జించాడు. మార్కు వద్దు అన్నాడు, పరిచర్యకి పనికిరాడు అన్నాడు, సువార్త గీతడు నమ్మకమైన వాడు కాదు అన్నాడు. అలాగా నా పౌలు తర్వాత అదే మార్కుని వెంట పెట్టుకుని రమ్మని తిమోతికి ఉత్తరం రాశాడు. ఫిలోమోనుకు రాస్తూ చెప్పాడు, నాతో పాటు చెరలో ఉన్న మార్కు అన్నాడు. కొలసి పత్రిక రాస్తూ చెప్పాడు, కొలసి సంఘంలోకి నా జత పనివాడు అన్నాడు. నాతో పాటు చెరలో ఉన్న మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అన్నాడు. ఆ తర్వాత సంఘాలకి చాలా ఈ మార్కు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు పరిచర్య కొరకు నిలబడ్డాడు. పడిపోయిన స్థితిలో ఉండి లేచాడు, స్థిరపరచబడ్డాడు, పరిచర్యలో ప్రథమ స్థానం సంపాదించుకున్నాడు. ఒక ఆలోచన వచ్చింది దీనికి, ఈనాడు చాలామంది సహోదరులు హింసించబడుతున్న వీరందరికీ ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర వ్రాసి ఆయన చరిత్ర అందించాలి అని యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయడం ప్రారంభించాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయాలని ఎవరికి ఆలోచనే రాలేదు. మత్తయి సువార్త మార్కు కంటే ముందు రాయలేదు, లూకా సువార్త మార్కు కంటే ముందు రాయలేదు, యోహాను సువార్త మార్కు కంటే ముందు రాయలేదు. అందరికంటే ముందు రాసింది మార్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మార్కు గారు యేసుక్రీస్తు ప్రభు జీవితము ఈనాటి సమాజానికి అందిస్తే అనేక మంది క్రీస్తులో బలమైన పునాదుల వలె నిలబడతారు. శ్రమలైనా తట్టుకుంటారు, హింసలైనా తట్టుకుంటారు, ప్రతికూలతైనా తట్టుకుంటారు, వేదనైనా తట్టుకుంటారు, చీకటైనా ఆకలైనా హింసించబడుతున్న ఏ విధము చేత ఇవి ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ధైర్యపరచబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితము ఒక అద్భుతము. ఆయన శ్రమలు, ఆయన యొక్క ఆ శిలువ ఒక అద్భుతము. ఇదందరికీ మనకు ఒక మాదిరి అని యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను మొట్టమొదటిగా సమాజానికి పరిచయం చేసిన మార్కు గారు యేసుక్రీస్తు ప్రభుని ఒక మంచి సేవకుడిగా చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇవ్వడానికి మనిషి కుమారుడు దేని కొరకు రాలేదని మార్కు గారు తెలియజేస్తున్నారు. పరిచర్య చేయించుకోవడానికి, పరిచారం చేయించుకోవడానికి రాలేదండి. ఈయన నేర్పిస్తున్నాడు. ఎందుకు ఈ మాట హైలైట్ చేస్తున్నాడంటే మార్కు గారికి పరిచర్య అంటే చాలా ఇష్టం కనుక పరిచర్య కొరకు, పరిచారం కొరకు ప్రాణాలైన ఇచ్చేవాడు. అంతటి బలమైన పునాదిని వేసుకున్నాడు పరిచారం కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏ గుణాలు ఉన్నాయని చెప్తున్నాడు, ఏ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు అంటే ఆయన పరిచారం చేసే ఒక మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి గారు ఆయన ఒక రాజుగా చూపిస్తున్నాడు, లూకా ఆయన మనిషి కుమారుడిగా చూపిస్తున్నాడు, యోహాను గారు ఆయన యొక్క దేవుని కుమారుడిగా, దైవ కుమారుడిగా చూపిస్తున్నాడు. మార్కు అయితే మాత్రము ఆయన ఒక పరిచారకుడు, ఆయన ఒక సేవకుడు. ఎద్దు చూడండి, ఎద్దు ఎప్పుడు ఏం చేస్తుంది? ఎద్దు అది పని చేస్తుంది, కాడి మోస్తుంది, ఏమండి కుటుంబానికి ఎంతో ఉపయోగకరమైంది. అలాగే ఇంకొక భక్తుడు ఏమన్నాడంటే ఈ మార్కు గారిని యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూపించాడు అని అంటే, ఏమండి ఒక సేవకు ఒక ఎద్దులాగా ఆయన ఏం చేశాడంటే ఈ భూలోకంలో ఉన్నంత కాలము ఆయన పరిచారం చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతమైన సేవకుడు. నీవు దేవుని పనిలో ఎప్పుడు కూడా పరిచారకులుగా ఉండాలి అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియులారా. మనం మర్చిపోవద్దు. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, మనుషులు పోలికగా పుట్టి దాసుని
స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషులు పోలికగా పుట్టాడు. ఏ స్వరూపం అంట అయింది? దాసుని స్వరూపము. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆ పరలోకపు మహిమను ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. ఆ పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏ స్వరూపమైంది? దాసుని స్వరూపము. అంటే ఆయన ఒక దాసుడు, ఆయన ఒక పనివాడు, ఆయన ఒక సేవకుడు. ఎంతోమంది కుష్ఠరోగులకు ఆయన సేవ చేశాడు. ఒక కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని ప్రభువుని అడిగితే, నా కుమారుడా నీవు నాకు ఇష్టమే అని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. అందరూ స్తోత్రం చెప్పండి. పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు ఇంటికి వెళితే ఆ జ్వరంతో ఉన్న ఆమె చేతిని పట్టుకొని ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచాడు. ఇదంతా సేవేనా? సేవే. దెయ్యం పట్టిన వారిని, కుష్ఠరోగం కలిగిన వారిని, ఆహారం లేని వారికి, ఊచ చేతులు కాళ్ళు గల వారికి, ఊచ చేతులు అంటే ఎండిపోయిన చేయి మాట. ఎంతోమందికి ఆయన ఏం చేశాడంటే సేవ చేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎలా చూపిస్తున్నాడు? మార్కు గారు ఒక మంచి సేవకుడిగా చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి పరిచర్య చేయడానికి కూడా వెనుదిరగని ఆలోచన. పరిచర్య కొరకు, పరిచారము కొరకు ప్రాణం ఇవ్వాలి. తోటి వారికి ఏం చేయాలి? మనము పరిచారము చేయాలి. సమాజానికి ప్రయోజనకరమైన పరిచర్య చేయాలి. ఎప్పుడు కూడా మన స్వార్థం కొరకు ఎప్పుడు కూడా బ్రతకొద్దండి. అర్థమైందా? మన స్వార్థం కొరకు ఎప్పుడు బ్రతకొద్దు. నీ స్వార్థం కొరకు ఏదో నువ్వు దాచుకోకు. మనం ఎప్పుడు కూడా మన స్వార్థాల కొరకు పని చేయకూడదు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజం యొక్క ప్రయోజన కొరకు, సమాజం యొక్క అభివృద్ధి కొరకు, సమాజం యొక్క రక్షణ కొరకు, అనేకుల ఆత్మల దేవుని సముఖంలోకి చేర్చబడడం కొరకు ఎప్పుడు కూడా మనం ప్రయాసపడుతూనే ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ప్రయాసపడాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, పని చేయనంటే కొంతమంది దొంగలు, ఎవరాల్లో కొంతమంది దొంగలు అన్నాను. ఎవరి దొంగలు? పని చెయ్యని దొంగలు. ఏ పని చేయరు. ఏ పని చేయడం ఏమంటాం? అందరూ చేలోకి వెళ్ళి పని చేస్తున్నారు అనుకోండి, పనిలోకి వెళ్ళి పని చేయకపోతే ఏమంటారు వాళ్ళని? ఏ దొంగది? పని దొంగ. ఏ దొంగది? పని దొంగ. పనిలోకి వెళ్ళింది కానీ పని చేయదు. పని ఉందా? చాలా పని ఉంది. చేసే పని చాలా ఉంది, కానీ పని మాత్రం ఎవరైనా చేస్తే బాగుండి, నేను జాయిగా అయిపోయిన తర్వాత వెళ్ళి. యేసు ప్రభుని ఎలా చూపిస్తున్నాడు ఈయన? ఒక సేవకుడిగా ఆయన చూపిస్తున్నాడు. ఇంకొకటి, ఈ మార్కు సువార్తలో ప్రధానమైన విషయాన్ని మరొకటి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, సమయం చాలా విలువైనది, ఆలస్యం చేయకు. ఈ మార్కు గారికి ఆలస్యం అన్న పదం చాలా ఇష్టపడదండి ఈయనకి. ఆలస్యం చేయకు. మరొకటి నువ్వు రాసుకుంటే ఇక్కడ ఏమి రాసుకోవాలంటే, ఆలస్యము చేయకు. దేవుని పరినిమిత్తము ఆలస్యం చేయకు. దేవుని పరినిమిత్తము ఆలస్యం చేయకు. ఆలస్యం చేయడము యుక్తము కాదు, అది మంచి లక్షణం కూడా కాదు. మార్కు గారు ఆనాటి సమాజానికి మరొక విషయం తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి తీసుకున్న మరొక హైలైట్ కలిగిన మాట ఏంటంటే, ఆలస్యం వెంటనే. ఎక్కువ పదాలు వెంటనే అనే మాట ఈ మార్కు సువార్తలో 41 సార్లు ఉందండి. వెంటనే. ఆయన వెంటనే వెళ్ళి, వెంటనే స్వస్థపరిచి, వెంటనే ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతము వెళ్ళి, వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళి, వెంటనే ఆయన మరొక చోటకు వెళ్ళి. ఈ పదాలు ఎన్నిసార్లు ఉన్నాయి? చెప్పండి, ఎన్నిసార్లు?
నీలమ్మ ఈ పక్క వీళ్ళు చెప్పండి ఎన్నిసార్లు ఈ మాట? ఇంకా అసలు లేట్ చేయకుండా రేయ్ వెంటనే వీళ్ళు రావాలంటాను. ఏం చేయాలి? ఎలా ఉంటుంది నాకు? పొయ్యి మీద ఏదన్నా పెట్టుకుని అక్కడ మీటింగు పొయ్యి మీద ఏమైపోయింది, అందుకని మార్కు గారు ఏ విషయాన్ని హైలైట్ చేస్తున్నాడు? మొదటి అధ్యాయం 10వ వచనం, నేల నుండి ఒడ్డుకి వచ్చుండగా అనే చాలు వెంటనే ఆయన నేల నుండి వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీద త్రోసుకుని పోయిన 19వ వచనం, స్తోత్రం కలుగును గాక. వెంటనే ఇంక అందులో ఏ విధమైన ఆలస్యం లేదు. ఆలస్యం చేసావా నువ్వు సేవకు పని చేయవు. ఆలస్యం చేస్తే దేవుడు నిన్ను వాడుకోడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా వారిని పిలిచేటప్పుడు పనిలో ఉన్న తమ తండ్రి వలలో వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? బాగు చేసుకుంటున్నారంటండి. తండ్రి వాళ్ళు బాగు చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించని అన్నాడు. ఒకడన్నాడు, నేను మా తండ్రిని ముందుగా అలా కిందకి వెళ్తూ కొంతమంది అన్నారు, మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. ఏంటి? యేసు ప్రభు పిలుస్తుంది కానీ ఈడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. ఆ తండ్రి చచ్చిపోలేదు, ఇంకా తండ్రిగా బతుకున్నాడు. ఎంతకాలం ఉండనిస్తే అంతకాలం ఉంటారు. ఉన్నంతకాలం మనం ఏం చేస్తూ ఉండాలి? సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధానంలో సాక్షులుగా మనం నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. ఏ రోజు పని ఆ రోజే చేయాలి. ఈ మార్కు గారికి ఏమి ఇష్టం? దేని మీద ఫోకస్ చేశాడు? ఎక్కువగా ఆలస్యం చేయకూడదు. వెంటనే వెళ్ళండి, వెంటనే చేయండి, వెంటనే రండి, వెంటనే ఉపయోగపడండి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి వెంటనే మరొక ప్రాంతం వెళ్ళి వెంటనే లోనికి ప్రవేశించి ఆమెను స్వస్థపరిచి వెంటనే ఆమెను చేయి అందించి లేవనెత్తి వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఇలాగా 41 సార్లు ఈ మార్కు సువార్తలో ఈ మాటను ఫోకస్ చేసి హైలైట్ చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏముండకూడదు అని అంటే ఆలస్యం. అందుకని బెతెస్దా కోనేరు మండపం దగ్గర ఎవడైతే మొదట దిగుతున్నాడో, అర్థమైందా? వెంటనే ఎవడైతే ఆ నీళ్లు కదిలించిన వెంటనే ఎవడైతే దిగుతున్నాడో వానికి మాత్రమే స్వస్థత. ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలి తెలుసా? మౌత్ వినబడిన వెంటనే 8 సంవత్సరాల నుంచి ఆ కోనేటి పక్కనే ఉన్నాడంట. అమ్మా ఎక్కడ వాని స్థానం? కోనేటి పక్కనే 38 సంవత్సరాలు. ఆ వ్యక్తికి ఒక పరుపు కూడా అరేంజ్ చేశారు. పరుపు మీద పండుతున్నాడు, పెట్టిన తింటున్నాడు, దూకు వాళ్ళని చూస్తున్నాడు, స్వస్థపడి వెళ్ళిపోతున్న వాడిని చూస్తున్నాడు. వెళ్ళి వాళ్ళు వెళుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. అద్భుతాలు పొందుకునేవారు అద్భుతాలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకునేవారు ఆశ్చర్యకాలు పొందుకుంటున్నారు, కొత్త వారు వస్తున్నారు, వెళ్ళిపోయేవారు. ఎవరు కూడా 38 సంవత్సరాల నుంచి ఎవరు లేరు అక్కడ, వాడు తప్ప. ఇంకో మాట చెప్పనా? వాడు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాడంటండి. క్రీస్తు పూర్వం అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు ఏమంటారు దాన్ని? క్రీస్తు పూర్వం. అంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాడు, క్రీస్తు సకలో ఉన్నాడు. ఎంత దారుణమైన జీవితమో! కానీ వాడు బ్రతకేమన్నా మారిందా? ఎందరో వస్తున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు, దేవుడు చేసిన కార్యాలు ప్రజల్లోకి వెళ్ళి చాటి చెబుతున్నాడు. వీడి గురించి చెప్పుకోవడానికి ఏ విధమైన సాక్ష్యం కూడా లేకుండా జీవిస్తున్నాడు. ఎందుకు వాని జీవితం ఏంటి? వాడి వల్ల ఉపయోగం ఏంటి? సమాజానికి వాని వల్ల కలిసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమందు వచ్చాడు, వాడు బ్రతుకు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలు మారాలంటే మన జీవితంలో ఆ
అసమర్థత, నిర్లక్ష్య స్వభావం, వైఖరి ఇవి పోకపోతే మనలో ఏ విధమైన అద్భుతాలు జరగవు, ఆశ్చర్యకార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆచారాలు, వారి పితరుల యొక్క పారంపర్యాచారము, వీటి మీద వారు ఇంట్రెస్ట్ చూపుతున్నారు కనుక వారి పితరుల పారంపర్యాచారము ఇది మంచిది కాదు అని వారితో చెప్తున్నాడండి. ఆచారాలు మీ జీవితాలు మార్చవు. అలా రాసుకోండి, లేకపోతే ఏమి రాయాలి? మార్కు గారు ఏం చెప్తున్నాడు? ఆచారాలు మీ కులకట్లు, మీ మతకట్లు, మీ బ్రతుకులు మార్చవు. మీలో కావాల్సింది ఆచార సంబంధమైన విషయాల మీద కాదు, ఆత్మీయమైన విషయాల మీద దృష్టి పెట్టండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను చూడండి, ఈ మాట చదువు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని, ఒకవేళ సంత నుండి వచ్చిన నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకమైన ఆచారములను వారు అనుసరించేవారు. అనేక రకమైన ఆచారాలు ఏంటంటే అవి ఆచారాలు. ఏం చెప్పండి? ఆచారం అంటే ఇది మా పూర్వీకుల ఆచారం అండి. లేకపోతే శుక్రవారం ఏదో ఉంటుంది, అదేంటది? ఆచారం. మంగళవారం ఏంటి ఉంటుంది? మంగళవారం ఏదన్నా వస్తే అది కూడా ఆచారం. ఇవన్నీ ఏంటి? ఆచారాలు మీ బ్రతుకులు మారుస్తాయా? ఆచారాలు మీ జీవితాలు బాగుపడతాయి ఆచారం వల్ల. ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళు అనేకమైన పితరుల యొక్క ఆచారాలు అనుసరించేటి వారంట. పితరుల పారంపర్యాచారము ఏంటది? పితరుల పారంపర్యాచారం అంటే పూర్వీకుల నుండి వచ్చిన ఆచారాలు, పూర్వీకుల నుంచి వచ్చిన కట్లు, పూర్వీకుల నుంచి వచ్చిన బంధకాలు, పూర్వీకుల నుంచి వచ్చిన పనిపాట్లు. ఇది మా ఆచారము. మా ఆచారాలు మేము మానుకోం. మీ ఆచారాలు మీ బ్రతుకుని మార్చవు. ఆచారాలు కాదు మార్చేవి. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం మీరు ఇవ్వండి. దైవికమైన విషయాల మీద లక్ష్యం ఉంచండి. మీరు దేవుని స్వార్థను మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నమ్మని మందమతులారా, ప్రవక్తల వచనాలు, కీర్తన గ్రంథములోను, మోషే వ్రాసిన గ్రంథములోను నన్ను గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడినాయి అని మీరు ఇంకా మీలో ఏముంది? అపనమ్మకం. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేస్తాడని చెప్పినా కానీ వారిలో ఏమొచ్చింది తెలుసా? వారిలోకి ఏమొచ్చింది? అపనమ్మకం. ఆచారాలు మనల్ని ఎక్కడ తీసుకుపోతాయి తెలుసా? అపనమ్మకస్తులోనికి తీసుకుపోతాయి. మనలో ఈ విధమైన అపనమ్మకాలన్నీ యేసు నామములో కాలిపోవును గాక. ఆచారాలన్నీ యేసు నామములో కాలిపోవును గాక. ఆచారాలు అంటే ఏంటి చెప్పాను కదా, మూఢనమ్మకాలు. మాకు ఈ విధమైన ఆచారం అండి. ఈ ఆచారాలన్నీ ఎప్పుడు వస్తాయంటే పెళ్ళిళ్ళలోని, పేరెంటాల్లోని, ఎవరైనా మన కుటుంబంలో చనిపోయినప్పుడు దానికి కూడా ఆచారాలే. 3వ రోజు అంటారు, అదే ఆచారం. దినంకూడు దినం అంటారు, అది కూడా ఆచారమే. లేకపోతే మంగళవారం పెట్టుకోకూడదు, శుక్రవారం పెట్టుకోకూడదు అంటారు, అది కూడా ఆచారమే. 7వ రోజునే పెట్టాలి, 11వ రోజునే పెట్టాలి, 13వ రోజునే పెట్టాలి. సరులు రాకూడదు అంటే సమానత్వం రాకూడదు. బేసంగిలో పెట్టకూడదు. ఎక్కడిది ఆచారం? 12వ రోజు పెట్టుకోకూడదా? 8వ రోజు పెట్టుకోకూడదా? 6వ రోజు పెట్టుకోకూడదా? ఇలా పెట్టి తీసుకెళ్ళాలని ఒకడు, ఇలా పెట్టి తీసుకెళ్ళాలని ఒకడు, ఇలా పెట్టాలని ఒకడు, ఇలా పెట్టాలని ఒకడు. లాస్ట్కి ఏ పక్కన పెట్టాలో తెలియక నిలబెట్టేశారంట ఒక వ్యక్తిని. ఏ పక్క పెట్టాలో పెట్టలేదు. ఈ పక్క పెడితే ఆ పక్క అదరా, మా ఊళ్ళో ఈ పక్క పెడతానని ఒకడు, ఆ ఊళ్ళో ఆ పక్క పెడతానని ఒకడు. ఇంకేం చేశారు ఈ మనిషిని?
ఆచారం, అనేక రకమైన ఇవన్నీ ఏంటి? ఆచారాలు. చనిపోయింది ఆచారాలు. అందుకనే మార్కు గారు దేని గురించి చెప్తున్నాడు? మీరు మీ పితరుల పారంపర్యాచారం చెప్పున ఆ ఆచారాలన్నీ పాటించేవారుగా మీరున్నారు. ఆచారాలు మానుకొనండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెబుదాం. అందరికంటే ముందు రాసింది పురాతనమైన సువార్త ఏదో తెలుసా? ఏది? మార్కు సువార్త. పురాతనమైంది. క్రీస్తు పూర్వం నుండి 5వ సంవత్సరం నుంచి అలాగే క్రీస్తు శకము 35వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో చరిత్ర అంతా మార్కు గారు ఇందులో పొందుపరిచారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 35వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో ఏమండి ఈ స్టోరీ అంతా లేకపోతే ఈ వృత్తాంతం అంతా మార్కు గారు రాసి ఆనాటి సమాజాన్ని, క్రైస్తవులను, హింసించబడుతున్న వారిని, వెలువైబడుతున్న వారిని, ద్వేషించబడుతున్న వారిని, చంపబడుతున్న వారికి ఒక ఆదరణకరంగా ఉండడం కొరకు ఈ సువార్త రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సువార్త రాసిన తర్వాత ఎంతోమంది జీవితాలు ఆదరించబడ్డాయి, బాగు చేయబడ్డాయి, స్వస్థపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు, ప్రభులో పటిష్టంగా ఉన్నారు. ఇక ఏ నిర్ణయానికి వచ్చారో తెలుసా? మా క్రీస్తు వలె మేము కూడా మరణించడానికి సిద్ధం అన్నట్లుగా యుద్ధంలో సైనికుల వలె ఇక నిలబడడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ పత్రిక, ఈ యొక్క సువార్త రాశాడు. ఈ సువార్త వారిని నడిపించడానికి అంత అద్భుతకరంగా ఈ రోజున ప్రపంచాన్ని అంత ప్రభావితం చేస్తూ ఉంది మార్కు గారు రాసిన ఈ సువార్త. గట్టిగా చప్పలు కొడదాం. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. మార్కు లాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందామా? మార్కు ఎలా సమాజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, నీవు కూడా సమాజాన్ని ఎంకరేజ్ చేయాలి. సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరైనా నిరాశలో ఉన్నారా? వారిని బలపరచాలి. అధైర్యపడుతున్నారా? బలహీనంగా ఉన్నారా? అల్ప విశ్వాసులు ఉన్నారా? అవిశ్వాసంగా ఉన్నారా? ప్రతి విషయంలో తొందరపడుతున్నారా? లోకంలో ఉన్నారా? పాపలు పడిపోతున్నారా? దేవుని సన్నిధికి వచ్చి కూడా లోకానుసారమైన వ్యసనాలు ఉంటున్నాయా? వాళ్ళందరికీ నీవు ఒక మాదిరికరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం సమాజానికి ఒక మాదిరి, ఒక మోడల్, ఒక మార్గదర్శకులు ప్రభు సన్నిధిలో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి దేవుని సన్నిధిలో వాడబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకలేయండి, అందరూ మోకరించండి. ఈ మధ్యాహ్న వేళ మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా